జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై. ఈరోజు మనం 13వ పాశ్రంలో ఉన్నాం. புள்ளின்வாய் கீண்டானே பொல்லாரக்கனை கிள்ளிக்களைந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளை கள்ளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியந்துவியா முறங்கித்து புள்ளும் சிலிம்பினக்கான் போதறிக் கண்ணின்னாய் குள்ளக்குளிரு குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవరిందు కలందేలో రెంబావాయ్. ఈరోజు మన గోదామ్మ గోపబాలికలు 8వ గోపిక ఇంటి ముందు ఉన్నారంట. ఏమని నిద్రలేపుతున్నారంటే, ఓ బాల, మన తోటి పిల్లలందరూ ఆ రావణుడిని సంహరించిన శ్రీరామ రూపంలో ఉన్న ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో ఉండి బకాసురుణ్ణి నోటిని చీల్చిన శ్రీకృష్ణుని వీరచరితను పాడుకుంటూ వ్రతముకై నిర్ణయించిన స్నానఘట్టానికి చేరి ఉన్నారట. తెల్లవారుటను సూచిస్తూ శుక్ర నక్షత్రము ఉదయించింది, బృహస్పతి నక్షత్రము అస్తమించింది. అన్ని దిక్కుల్లోనూ పక్షులు వ్యాపించిపోయి ఇటు అటు పరిగెడుతున్నాయట కిచకిచలాడుతూ. లేడి వలె చపలమైనట్టి తుమ్మెదల వలె నల్లని నేత్ర సౌందర్యం కల ఓ సుందరి పుష్పమందు చిక్కిన తుమ్మెదను పోలిన నేత్రములు కలదానా, చల్లచల్లని నీట విరహతాపము ఆరినట్లు నేత్ర సౌందర్యం కలదానా, మాతో కలిసి స్నానము చేయండిగా ఏకాంతముగా నిద్రపోతున్నావేమమ్మా, ఆ కపటము వదిలి మాతో కలిసి వ్రతము ఆచరించుమమ్మా అని 8వ గోపికను నిద్రలేపారట మన ఆండాళ్ళ తల్లి. ఈ 8వ గోపిక నేత్ర సౌందర్యం ఎటువంటిదంటే, ఆ సీతాదేవి నేత్ర సౌందర్యం అంత సుందరమైనదట. అందుకే ఈ గోపికకు చాలా ధీమాట, నా నేత్ర సౌందర్యానికి శ్రీకృష్ణుడే నా దగ్గరికి వస్తాడు కదా అని పడుకొని ఉంటోందిట. సీతాదేవి నేత్ర సౌందర్యం వర్ణించాలి అంటే, ఒకసారి లంకలో సీతాదేవిని మొట్టమొదటిసారిగా చూసిన ఆంజనేయ స్వామి అనుకున్నారట, హాహా ఏమి నేత్ర సౌందర్యము, మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, శ్రీరాముడు ఈమె గురించి ఎంత విరహ వేదన అనుభవిస్తున్నారో, ఎంత తపన పడుతున్నారో, అంటే ఇటువంటి నేత్రాలను వదిలి ఎవరు ఉండగలరు, ఇంకా రాముడు చాలా ధైర్యంగా ఉన్నట్లే అని అనుకున్నట్ట ఆంజనేయ స్వామి. అంత అందమైన కళ్ళుట నేత్రాలట సీతాదేవి. ఆ సీతాదేవి నేత్రాలను పోలిన నేత్రాలు ఉన్నాయట ఈ 8వ గోపికకి. ఆ గోపికను నిద్రలేపుతున్నారు మన ఆండాళ్ళమ్మ, మిగిలిన గోపబాలికలు. ఇది స్నానాల వ్రతం అని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. తెల్లవారక ముందే నిద్రలేచి చేయాలట. ఎందుకని మన గురువుగారు ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఈ ఆండాడు అమ్మ ఈ పర్టికులర్ పాసురంలో ఎందుకని మనకి ఆవిడ గురుబలం గురించి వివరిస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ పాసురంలో ఆవిడ ఏం చెప్తున్నారంటే, గురుడు అస్తమించే లోపల మనము ఈ శ్రీకృష్ణుని ఒక వ్రతం చేసుకోవాలి, అందువలన మీరు అందరూ లేచి త్వరగా తయారు కండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఏదన్నా ముహూర్తం కనుక నిర్ణయించే టైంలో మనం ఏదన్నా మంచి పని చేయాలంటే ఆ ముహూర్త బలము అంటే గురుబలం గురించి చూస్తాం ఎప్పుడు. సో ఎప్పుడైతే గురుడు అస్తమించాడో అప్పుడు గురుబలము క్షీణిస్తూ ఉంటుంది. అందుకని గురుబలం ఉండగా మనం ఏదన్నా పని చేస్తే, అది పూజ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక కార్యం అవ్వచ్చు, అది నిర్విఘ్నంగా సాగుతుంది, చాలా బలంతో ముందుకెళ్తుందని మన యొక్క జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలాగే ఆవిడ ఈ పాసురంలో ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, గురుడు అస్తమిస్తాడు, శుక్రుడు ఉదయిస్తాడు అని. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడైతే తెల్లారవుతుందో అప్పుడు శుక్రుడు ఉదయిస్తాడు. అంటే ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే సూర్యభగవానుడు మనకు కనిపిస్తాడో
శుక్రుడు ఉదయించి శుక్రుడు మనకు కనిపించకుండా ఉంటాడు, కానీ మన సూర్యుడితో పాటే శుక్రుడు ఎప్పుడు పక్కనే ఉండి ఉదయిస్తాడు. అందువలన మనకి గురుబలం ఉండాలి అంటే కనుక గురుడు అస్తమించే లోపల, అంటే శుక్రుడు ఉదయించే లోపలే మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. నిర్విఘ్నంగా పూర్తి చేయాలంటే కనుక గురుబలం ఉండగా చేయాలని ఆవిడ ఈ పాసురంలో మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదండి ధనుర్మాసం ఎందుకు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున తెల్లవారకు ముందునే చేస్తారని, గురుబలం ఉన్న సమయంలో చేయాలని. మన ఆండాళ్ళమ్మ గోపికం చెప్తున్నారనమాట. పక్షులు అన్ని వైపులకు వెళ్ళిపోయాయి, జ్ఞానం వెదజల్లే ఆచార్యుల వలె శబ్దం చేస్తున్నాయట ఈ పక్షులు. త్వరగా లేచిరామ్మ, నేరుగా కృష్ణుని చేరి అతనితో కలిసి స్నానం చేసే సమయం ఇదే మనకి, లేచి త్వరగా మాతో చేరు అని పిలిచింది ఆండాళ్ళమ్మ. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.